ఏవేవో చాలా జరుగుతాయి సార్. బయటికి ఎలా వచ్చావే? తెలీదు. ఇన్స్పెక్టర్ ఎక్కడ? సార్, ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడికి పోయారు సార్? సార్ సార్ నువ్వు అటు వెళ్ళి చూడవే. సార్ ఉన్నారా? సార్ సార్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడ లేడు. అతను వచ్చాడు కదా, తాళాలు ఎక్కడ? ఆయన దగ్గరే ఉన్నాయి. అన్ని ఆన్సర్స్ ఆ బుక్ లోనే ఉన్నాయి. లెట్స్ ఫినిష్ ద బుక్. ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నా? నువ్వెప్పుడు దెయ్యాలున్నాయా లేవా అని అడుగుతుంటావు కదా. ఇది చెప్పటానికి ఇక్కడికి రమ్మన్నావా? నీకిప్పుడే ఇక్కడే దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తావు. ఏంట్రా వాగుతున్నావు? మా ఇంట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్ వాని చెప్పాను. నువ్వు దయాల సైంటిస్ట్ వాని తెలిసిందో అంతే. తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ ఇట్స్ పారానార్మల్ సైన్స్ అండ్ ఐఎమ్ పారానార్మల్ సైంటిస్ట్. ఫస్ట్ ఇది పెట్టుకో. ఏంటిది? ఈ గ్లాసెస్ పెట్టుకుంటే దెయ్యాలు ఉన్నాయో లేదో నేను నీకు ప్రూవ్ చేస్తా. ఎలా? దిస్ హౌస్ ఇస్ అట్మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద సిటీ. నా డివైస్ టెస్ట్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్తుంటారు. ఈ ఒక్క విషయాన్ని నేను ప్రూవ్ చేయగలిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఇన్వెంట్ దిస్ గ్లాసెస్. లిటరల్లీ దిస్ గ్లాసెస్ విల్ టేక్ మీ టు ద హైట్స్. దిస్ ఇస్ క్రేజీ. దయా లేవు, నేను నమ్మను. కళ్ళకి కనపడనివి దీన్ని పెట్టుకుంటే కనపడతాయా? కంటికి కనపడకపోయినా దేవుడున్నాడని నమ్ముతున్నాం కదా. భయపడుతున్నావు నువ్వు. అది సంగతి. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి, ప్రూవ్ చేయాలి, అంతేగా? ఓకే. ఇప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తా. వెళ్ళి ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకో. ఒకవేళ దయ్యం లేకపోతే? లేకపోతే ఏం చేస్తా? ఈ దయ్యాన్ని పెళ్లి చేసుకుంటా. అరవకు, మీరా అరవకు. ఈ వాయిస్ ఉంటే ఉన్న దయ్యాలు కూడా వెళ్ళిపోయేటట్టున్నాయి. ఏం జరిగినా గ్లాసెస్ మాత్రం తీయకు. దెయ్యాన్ని చూసామా ఎస్కేప్ అయ్యామా అన్నట్టుండాలంతే. నేను దెయ్యంతో కాఫీ తాగుతా, దెయ్యాలే లేవు. ఆపవే. ఓడి అమ్మ, చాలా పాతబడ్డ కొంపలాగుంది. మీరా కేర్ఫుల్, చూసుకో. ఓ పాత బంగ్లా కనిపిస్తే చాలు లోపల దయ్యాలున్నాయని కళ్ళు కడతారు. క్రేజీ పీపుల్. ఈ ఇంటి హిస్టరీ తెలియకుండా మాట్లాడకు మీరా. 1961లో ఈ ఊర్లో పెద్ద జమీందారు ఉండేవాడంట. అతనికి ఒకే కూతురు ఉండేదంట. ఆ మందాన్ని చూస్తేనే ఊరంతా అసూయపడేవాళ్ళంట తెలుసా. తను ఎక్కడికి ఒంటరిగా పంపేవాడు కాదంట. ఒకవేళ పంపినా ఒక 4 బాడీ గార్డ్స్ని ఇచ్చి పంపేవాడంట. ఆమెను డైరెక్ట్గా చూసిన వాళ్ళనైతే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చంట. ఒకసారి జమీందార్ పక్కూరికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న తన కూతుర్ని తన సొంత బాడీ గార్డ్స్ 4 కలిసి భయంకరంగా రేప్ చేసి చంపేశారంట తెలుసా. జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేలోపు తన కూతురు తనంతటా తానే ఉరేసుకొని చనిపోయినట్టు సెట్ చేద్దామని ట్రై చేశారు. కానీ అంతలోనే జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేశాడు. తన కూతుర్ని అంత దారుణమైన స్థితిలో చూసిన జమీందార్ ఆ 4 బాడీ గార్డ్స్ తలకాయలు నరికేశాడు. ఆ తర్వాత ఆ జమీందార్ కూడా ఊరు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సిన్స్ పాస్ట్ 60 years ఈ ఇల్లు ఇలాగే ఉండిపోయింది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బాడీ గార్డ్స్ డెడ్ బాడీస్ 4 ఈ ఇంట్లో నుండి తీసారో లేదో ఎవరికీ తెలియదు. హలో బాగర్, నువ్వు చంటి కథని చంద్రముఖి కథని మిక్స్ చేసి చెప్తే నేను నమ్మేస్తానా? ఒరే దేవుడా, నమ్మవా?
సరే ఇంటికి వెళ్ళి ఆడుకోపో. ఆకాష్ ఆగు ఆగు ఆకాష్, నా దగ్గర టార్చ్ లేదు అందుకే వస్తున్నా. సైలెంట్గా రా. ఆకాష్ వెయిట్. ఏంటి ఎక్కడ? ఎవరు లేరు. క్లాసెస్ పెట్టుకొని చూడదే. కనబడిందా? ఎక్కడ్రా? వెళ్ళిపోయినట్టుంది. త్వరగా రా మీరా. ఆకాష్ 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 ఆగమంటున్నానా? మీరా అరవకు. ఆకాష్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఆకాష్ ప్లీజ్ అరవకని చెప్పాను. ఆకాష్ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్, లెట్స్ గో. మీరా కొంచెం ఓపిక పట్టు. మీరా నా 2 కళ్ళతో నేను చూసాను ఆ దెయ్యం అక్కడ నుండి వెళ్ళడం. ప్లీజ్ మీరా, నేను ఈ డివైస్ ని ప్రూవ్ చేసుకోవాలి. ప్లీజ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీరా వస్తున్నా. మీరా రేయ్ మీరా 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 ఐమ్ కమింగ్. మీరా హోల్డ్ ఆన్, భయపడకు మీరా. రేయ్ మీరా 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 ఆకాష్ కమ్ ఆకాష్. మీరా వెయిట్. మీరా మీరా ఆగు. మీరా మీరా ఎవరు లేరు. డోంట్ రన్. మీరా 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 ఎవరు లేరు. మీరా వెయిట్. మీరా మై లెగ్. మీరా మీరా వెయిట్. మీరా డోంట్ పానిక్. మీరా నీకేం కాదు, నేనున్నా. మీరా వెయిట్. మీరా వెయిట్.
రే, నీ మంచి కోరే చెప్తున్నాను. ఇంకా ఎంతకాలం నీ ఇలాగే ఉంటావు? నా మాట విను ఆకాష్. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మారాలి, నీ లైఫ్ మారాలి. నీకోసం ఒక అమ్మాయిని చూశాను. తను లైన్లో ఉంది. దయచేసి ఏమీ చెప్పొద్దు. తనతో మాట్లాడు. అమ్మా ఏంటమ్మా? నా కోసం మాట్లాడు. హలో, ఐమ్ ఆకాష్. అమ్మ మీతో మాట్లాడమని చెప్పింది. మా అమ్మ కూడా చెప్పింది. మీ ఫోటో కూడా పంపించింది. అమ్మ నా గురించి నీకు ఎక్కిళ్ళొస్తాయా? అబ్బాయి నీతో మాట్లాడా? ఓకే. రే ఆకాష్, మాళవిక అనే అమ్మాయి నీ కోసం కాఫీ షాప్లో వెయిట్ చేస్తోంది. నువ్వు వెళ్ళి తను కలు. డెఫినెట్గా నీకు నచ్చుతుంది. హలో, హే, ఎక్కడున్నావే? సారీ మర్చిపోయా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. ఏమైందే? ఇంట్లో ఫోర్స్ చేసి ఒక అబ్బాయిని కలవమన్నారు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేరుగా చూసి వద్దని చెప్పడానికి వచ్చా. ఫోన్లోనే చెప్పొచ్చు కదా. అంటే ఫోన్లో నో చెప్తే కలవకుండానే నో చెప్పానని మాట్లాడుకుంటారు. మా పేరెంట్స్ హర్ట్ అవుతారు. దానికే కలిసి మాట్లాడి నో చెప్తే మా ఇంట్లో అర్థం చేసుకుంటారు. సో దిస్ ఇస్ బెటరే. సరే, ఓకే, మాట్లాడేసిరా. త్వరగా వచ్చే. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే వే, ఈస్ హియర్. ఐల్ కాల్ యూ బ్యాక్. హాయ్. హాయ్. ఆకాష్. మాలవిక. సారీ, కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. ప్లీజ్ సిట్. మీతో నీతో కొంచెం మా అమ్మ కోసమే. మా అమ్మ కోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. యాక్చువల్లీ మై ఆన్సర్ ఇస్ నో. నో చెప్పడానికి వచ్చారా? అంటే ఫోన్లోనే నో చెప్తే కలవకుండానే నో చెప్పాడంటారు కదా. పేరెంట్స్ కూడా హర్ట్ అవుతారు.